ఇవాళ ధరలకు అనుగుణంగా మనం బ్రతకాలంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఈ పోరాటం మన ఇవాళ కాదు, రాష్ట్రం బైఫర్కేషన్ కాకముందు నుంచి మన బ్రతుకుల కోసం అనేక ఉద్యమాలు చేశాం. రాష్ట్రం బైఫర్కేషన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొదటగా చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఆయనకి కూడా మనం చెప్పడం జరిగింది. అప్పుడు 2000 అనుకుంటా సామాజిక పెన్షన్, కనీసం ఆ 2000 అయినా సామాజిక పెన్షన్ ఇప్పించమని స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి మన అసోసియేషన్ తరఫున వెళ్ళి మెమోరం ఇచ్చి మాట్లాడటం జరిగింది. అదే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలకి, అందరూ ఎంపీలకి కూడా మెమోరం వెళ్ళటం జరిగింది అయ్యాల. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన గారికి మళ్ళా మనం అదే పందాలో రాష్ట్ర మొత్తం ఎమ్మెల్యేలందరికీ మరి ఏ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అందరికి ఇవ్వడం జరిగింది, ఎంపీలందరికీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు మనం పట్టించుకోవాలి. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో మన కనీసం ఆయన సొత్తకు కూడా మనం అనుమతి లేదనమాట. అయినా మనము స్పందన కార్యక్రమం పెడితే దాంట్లోకి 2-3 సార్లు మనం మెమోలు ఇచ్చాం. మరి తమ్మినేని సీతారాం గారు స్పీకరు, ఇది అప్పుడు మన అధ్యక్ష వహించినటువంటి అప్పారావు గారు ఊరు ఆమ్దాల వలస, ఆయన గారు బాగా తెలుసు. అంటే ఈయన ద్వారా దరిదాపు 5-6 సార్లు ఆయన కలిసి మెమోలు ఇవ్వడం జరిగింది. అదే కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి ఆనాడు గవర్నమెంట్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి అటువంటి ఆయన్ని కూడా కలిసి చెప్పడం జరిగింది. ఇది అనేక ఇబ్బందులు పడుతూ మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావాలని కోరుకున్నటువంటి వాళ్ళు మనం కూడా ఒకళ్ళం. ఎందుకంటే బాధలన్నీ మనం పడాం కాబట్టి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్కి వచ్చేది ఎంత బాబు అంటే 1000 రూపాయలు, 1500, 2000 రూపాయల లోపే వస్తుంది. మరీ ఘోరంగా ఏంటంటే 2014 ముందు రిటైర్డ్ అయినటువంటి కార్మికులకి మరీ ఘోరంగా, ఎంత ఘోరంగా అంటే భర్త చనిపోతే భర్తకు 1000 రూపాయలు అయితే భార్యకి 500. మరీ ఘోరంగా ఉన్న మన పరిస్థితి ఇవాళ కాస్త కోస్తో పిల్లలు చూడకపోతే మన బ్రతుకులు ఎంత అంధకారంగా ఉందో మరి మనకు తెలుసు. అయినా ఎవరో పట్టించుకోవాలా. మనము మళ్ళా ఈ కూటమి ప్రభుత్వం రాకముందు చంద్రబాబు నాయుడు గారికి ఆయన అనేక టౌన్స్లో కానీ జిల్లాల్లో కానీ ఆయన ప్రచార వేదికగా తిరిగినప్పుడు మనం అందరం మెమోరియల్ ఇచ్చి చెప్పాం, అయ్యా మా పరిస్థితి ఇది, కనీసం మా సామాజిక పెన్షన్ అని. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి కార్పొరేషన్లు లేకపోతే ఉద్యోగస్తుల మాదిరిగా, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుల మాదిరిగా మనం 1000 లక్షలు మనం ఇమ్మని అడగట్లా. కనీసం బ్రతకడానికి సామాజిక పెన్షన్ మనం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అడుగుతూనే ఉన్నాం. మరి ఇవాళ 14 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు మనకి ప్రధానమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు. మినిమం పెన్షన్ 1000 రూపాయలు మనకి. మరి 2014 ముందు వాళ్ళకి ఎంత ఉందో మనందరూ తెలుసు. ఆ తర్వాత 2 వాళ్ళకి కొద్ది గొప్ప వస్తుంది. ఇవాళ 2014 తర్వాత వాళ్ళకి 2014 ముందు వాళ్ళు అందరూ కూడా పిఎఫ్లో మరి 5 పెన్షన్ పెట్టుకోండి, పిఎఫ్ పెన్షన్ కోసం 5 పెన్షన్ పెట్టుకోమని సుప్రీంకోర్టు తీర్పిస్తే అది 4-5 నెలల తర్వాత పెట్టుకోమన్నారు. 2014 తర్వాత వాళ్ళు పెట్టుకున్నాం. కానీ 2014 ముందు వాళ్ళు 5 పెన్షన్ పెట్టుకుంటాక అవకాశం లేకుండా పోయింది, వాళ్ళకి రాట్లా. ఇవాళ 2014 తర్వాత వాళ్ళు కానీ సర్వీస్లో ఉన్నవాళ్ళు కానీ ఇవాళ 5 పెన్షన్లకి అప్లై చేసుకుంటే వాళ్ళకి దరిదాపు 2-3 లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుంది. మనం కట్టి అయితే ఎరియర్స్ కూడా వస్తుంది కాబట్టి కట్టి ఆ పెన్షన్ తీసుకుంటున్నారు. అంటే వాళ్ళకు కూడా 9-10 ఏళ్ళ లోపే వస్తుంది. అయినా భార్యాభర్తలు ఇద్దరు బ్రతకడానికి సరిపోయినటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో. అయినా 2014 ముందు వాళ్ళు మరీ ఘోరంగా ఉన్నారు. ఈ విషయమై పిఎఫ్ రీజన్ ఆఫీసులు